ఎఫ్సెట్ అనేది ఉంది, బీటెక్ ఉన్నాయి 4-5 కాలేజీలు గవర్నమెంట్, మిగతా మరి స్టూడెంట్స్ అంతా ఆడ చదవాలా? మొత్తం ప్రైవేట్ కాలేజీలు నిర్మాణం చేశారు, ఆ ప్రైవేట్ కాలేజీలలో చదవాలి. ప్రైవేట్ కాలేజీలలో ఎంత దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుందో చూస్తూ కూడా ఊరుకుండేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి గీ ముచ్చట్లు మాట్లాడతాడు. ఇదంట ఇప్పుడు క్రీడా పాలసీ లేకనే యువత పెడదారండి. ఎంత అబద్ధం అండి, నాకు అర్థం కాదు. నిరుద్యోగ వ్యవస్థ, నిరుద్యోగం లేక, ఉద్యోగాలు లేక పెడదారి పట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అది తెలియక క్రీడ అంటే ఇక ఆటలు ఆడుకుంటూ కూర్చోవాలా, ఇక ఆటలు ఆడుకుంటా, ఇక చదువుకొని ఆటలు ఆడుకుంటూ కూర్చుంటే ఇక అదే కడుపులోకి వస్తుంది తిండి. ఏం మాట్లాడతారండి. డ్రగ్స్కు అలవాటు పడుతున్న నేటి తరం అది ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళొస్తున్నది? మీరు మీ రాజకీయ నాయకులు అదేవిధంగా ఆ లా అండ్ ఆర్డరు ఒక స్ట్రిక్ట్గా లేకపోతే మరి డ్రగ్స్ అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళొస్తున్నది, ఎందుకోసము ప్రజల్లోకి వెళ్తున్నది, ప్రజలు ఎందుకు అలవాటు చేసుకున్నారు, యూత్కి ఎందుకు పోయిపోయింది, ఎవడు చేసిండు? అంటే 80% ఉన్నటువంటి జనము డ్రగ్స్ కావాలని అడిగిండ్రా ఎవరన్నా? 80% ఉన్నటువంటి జనము డ్రగ్స్ ఇంపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగినరా ఎవరైనా? వాళ్ళకి అసలు డ్రగ్స్ అంటేనే తెలియదు. డ్రగ్స్ అనేటటువంటిది అలవాటు చేసినటువంటి ముచ్చట.